అండి. ఈరోజైతే చాలా రోజుల తర్వాత దాదాపుగా 2 నెలల తర్వాత ఒక వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను. చాలా సింపుల్ అండి. ఈ వీడియో పోస్ట్ చేయడానికి 2 నెలలు పట్టిందనమాట. దోసకాయ పచ్చడిని చాలా సింపుల్‌గా రైస్‌లోకి గానీ, టిఫిన్స్‌లోకి గానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అసలు చాలా బావుంటది. ముందుగా అయితే గనక ఇలాగా ఫ్రై పాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక్క 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌నయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే ఒక 10 పచ్చిమిరపకాయలని ఈ విధంగా వేసుకొని, ఒక 4 వెల్లుల్లిపాయలు, గుప్పెడు కరివేపాకు వరకు వేసేసుకొని, లైట్‌గా వేయించుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి, ఇలాగ దోరగా వేయించేసుకోవాలి. ఇవి చక్కగా వేగుతాయి కదా! ఈ వేగిన తర్వాత వీటినైతే పక్కకు తీసేసుకొని, అదే పాన్‌లో ఒక 2 టమాటాలని ఈ విధంగా చీలుకొని వేసేసుకొని, కొంచెం చింతపండు కూడా వేసేసుకొని, దోసకాయని నీట్‌గా కట్ చేసేసుకొని, దాన్ని కూడా దోసకాయ ముక్కలన్నిటిని దీంట్లో ఏసేసుకోవాలి. గింజలతో ఇష్టమే ఉన్న వాళ్ళైతే గింజలు కూడా ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దాన్ని రోట్లో వేసుకొని, దంచుకొని, చక్కగా తాలింపేసుకొని తింటే భలే ఉంటదండి. నేనైతే మిక్సీలో వేశాను. పోపుకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మెంతులు వేసేసి చక్కగా ఇవి వేగిన తర్వాత దీంట్లో వేసేసుకొని ఈ పోపంతా తిరగబెట్టేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు రైస్‌లో గానీ, ఇడ్లీ, దోసలు దేంట్లోకైనా బావుంటదని. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.